విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఎమ్మెల్యే కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ సాధించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేశారని, వారి చొరవతోనే కేంద్రం ఈ ప్రకటన చేసిందని తెలిపారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఎదురు చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల స్వప్నం నెరవేరిందని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నాయి. అదేంటంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, దీని కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి ఇరువురు కూడా ఎంతో ప్రయత్నం చేసి చివరికి దాన్ని సాధించడం జరిగింది. ఇది మన రాష్ట్ర ప్రజల విజయంగా భావించాలని చెప్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇడిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది. ఆ క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ రైల్వే జోన్ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంతో సహకారం అంటే వాళ్ళ యొక్క కోఆపరేషన్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప వరంగా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా ఉద్యోగాలు ఈ సెపరేట్ రైల్వే జోన్ ఉండటం వల్ల డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు కూడా కలిసి వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే పోరాటం చేసి సాధించేది ఒక గొప్ప విజయంగా భావిస్తాం. దానివల్ల ప్రయోజనం పొందేటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో గర్వంగా దాన్ని అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రాష్ట్రానికే ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ తీసుకొచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.